అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా శ్రీ మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం, స్వామివారు జింక కొమ్ముతో తోవిన బావి, పోలేరమ్మ తల్లి నిప్పు తీసుకువచ్చిన ప్రదేశము చూపించబోతున్నాను. అవతార పురుష శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి, కందిమల్లయ్య గ్రామ స్థిర నివాస. ఇప్పుడు మనం దర్శించుకుంటున్నది జగద్గురు మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం అండి. స్వామివారు ఈ స్థలంలోనే జీవ సమాధి అయ్యారు. ఇక్కడ మండపం చూడండి ఎంత అద్భుతంగా ఎంత బాగా ఉందో. స్వామివారి మఠంలో ఉన్న ఈ రాగి చెట్టుకు భక్తులు తమ కోరికలు తీర్చమని స్వామివారికి ఇక్కడ ముడుపులు కడతారండి. ఇక్కడ పక్కనే శివుడి దేవాలయం అయితే ఉంది చూడండి. అలాగే మనకు నవగ్రహాలకు భక్తులు పూజలు చేయడం చూడొచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్నది గుడి యొక్క వెలుపల భాగం అండి. ప్రస్తుతం గుడిలో ఇంకా కొత్తగా నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మనము చూస్తున్నది మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి నిత్య అన్నదాన సత్రం అండి. కొత్తగా అయితే నిర్మించడం జరిగింది. ఇది గుడి యొక్క ఫ్రంట్ భాగం అండి. ఇక్కడ మీరు తేరుని అయితే దర్శించుకోవచ్చు. ఈ రస్తా అనేది స్ట్రైట్ పోయినట్లయితే మనము మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి నివాసం ఉన్న ఇల్లు, ఆయన జింక కొమ్ముతో తోవిన బావి, పోలేరమ్మ తల్లి నిప్పు తెచ్చి ఇచ్చిన రచ్చబండ కట్ట అయితే ఇక్కడ ఉంటుంది. ఇది బ్రహ్మం గారి నివాసం ఉన్న స్థలం అండి. ఇదే ఆయన ఇల్లు. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. స్వామివారు నివాసం ఉన్న ఇల్లండి ఇది. చూడండి అప్పట్లోనే ఈ తలుపులని ఎంత చక్కగా చెక్కారో.
ముందరికి వెళ్ళి చూద్దామండి. ఈ ప్రాంతంలోనే స్వామివారు జింక కొమ్ముతో కేవలం ఒక రాత్రిలోనే బావినైతే తోవారండి. ఇదిగో మీరు చూస్తున్నది ఈ బావేనండి. ఇక్కడ వెలుపలి సైడు ఇంకొక ద్వారంగాను ఉందండి. ఒకసారి చూడండి. అప్పట్లోనే తలుపులను చాలా బాగా చెక్కారండి. ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా, చూడండి ఒకసారి మీరే. ఇప్పుడు బావి చూద్దాము రండి. స్వామివారు ఈ బావిని ఒక రాత్రిలోనే జింక కొమ్ముతో అయితే తోవారండి. ఎంత అద్భుతంగా ఉందో మీరే ఒకసారి చూడండి. ఈ నీళ్ళు ఎంత తేటగా ఉన్నాయో మీరే ఒకసారి చూడండి. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే పోలేరమ్మ తల్లి శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి నిప్పు తెచ్చి ఇచ్చిన రచ్చబండ కట్ట అయితే ఉందండి. చూద్దాం రండి. ఇక్కడే స్వామివారికి పోలేరమ్మ తల్లి నిప్పు తెచ్చి ఇచ్చిందండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.